హాయ్ అందరికి. ఫేస్‌కి సంబంధించి ఒక మంచి టిప్ అండ్ ట్రిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే అందరూ అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు కదా! అయితే దానికోసం చాలామంది చాలా మార్కెట్‌లో దొరికిన వేరే వేరే క్రీమ్స్, పౌడర్స్ ఇంకా వేరే వేరేవి చాలా రాస్తూ ఉంటారు కదా! అయితే ఓకే. రాయొచ్చు. దానివల్ల ఏంటి అంటే ఇన్‌స్టంట్ గ్లో అనేది మాత్రమే వస్తుంది. ఈ ఇన్‌స్టంట్ గ్లో కోసమే చాలామంది వాడుతూ ఉంటారు. అది అలా అలవాటు చేసేసుకొని రెగ్యులర్‌గా వాడడం కూడా జరుగుతుంది. సో, ఎప్పుడు కూడా ఎవరు కూడా కొన్ని ఐటెమ్స్ అనేవి రెగ్యులర్‌గా అనేది వాడకూడదు మనం. ఎందుకు అంటే ఈ ఇన్‌స్టంట్‌గా ఓకే. ఇన్‌స్టంట్‌గా రావాలి. ఆ టైంకి మన ఫేస్ అనేది అట్రాక్టివ్‌గా ఉండాలి. పార్టీస్‌లో, ఫంక్షన్స్‌లో అట్రాక్టివ్‌గా కనబడాలని ఒక్కొక్కసారి రాయడం అనేది ఓకే. పర్వాలేదు. కానీ అది అలవాటు చేసుకొని రెగ్యులర్‌గా రాస్తూ ఉంటే మట్టికి మన ఫేస్ అనేది 90% డ్యామేజ్ అయ్యే అవకాశాలైతే చాలా ఉన్నాయి. మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ అన్నమాట. బాడీ మొత్తానికి చూసుకుంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ అందరికీ కూడా. అది తెలిసినా కూడా చాలామంది ఫేస్‌కి సంబంధించినంతే చాలా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా! ఏవేవో రాసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇన్‌స్టంట్ గ్లో కోసం అందరికన్నా అందంగా కనిపించాలని. కానీ ఇది చాలా తప్పన్నమాట. ఇది ఇది ఈ డ్యామేజ్ అనేది ఇప్పుడు మనకి కనిపించదు. ఎందుకంటే ఇన్‌స్టంట్‌గా గ్లో రావాలని రోజు మట్టికి మనకు కనబడదు. ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత గాని, ఒక 1 ఇయర్ వరకు కూడా కనిపించకపోవచ్చు కొంతమందికి. అంటే కొన్ని మంచి బ్రాండెడ్ వాడుతూ ఉంటే. కానీ ఎప్పటికైనా గానీ, ఇది లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ఇలా వాడుతూ ఉంటే మట్టికి, మనకి గ్యారంటీ‌గా మనకంటూ ఒక ఏజ్ వచ్చాక మట్టికి గ్యారంటీ‌గా మనకి ఈ ఈ ఇదేంటి ఏమయింది? డ్యామేజ్ ఏంటయిందనేది కంపల్సరీగా మనకి తెలిసిపోతుంది. మన ఫేస్‌లో చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్‌లో దొరికినవి అప్పుడప్పుడు వాడండి. రెగ్యులర్‌గా అయితే మట్టికి అస్సలు యూజ్ చేయకండి. అలవాటు ప్రకారం చాలామంది రెగ్యులర్‌గా ఏదైతే మనం యూజ్ చేస్తామో ఇన్‌స్టంట్‌గా గ్లో కోసం అనేది రెగ్యులర్‌గా వాడేస్తున్నారు. సో, అది మట్టికి అస్సలు చేయకండి. ఇంకొకటేంటంటే మనం ఏదైతే మా నేచురల్‌గా మనకి చాలా వరకు ఐటెమ్స్ అనేవి ఉన్నాయి కదా! ఆహ్, బ్యూటీకైనా గానీ, హెల్త్‌కైనా గానీ, బాడీకైనా ఎప్పుడు కూడా అందరూ చెప్పేదేంటంటే నేచురల్ పద్ధతినే యూజ్ చేయాలని. సో, అలా నేచురల్ పద్ధతిని అనేది రెగ్యులర్‌గా యూజ్ చేసుకోగలిగితే మంచి రిజల్ట్ అనేది చాలా వరకు వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి ఎవరైనా. ఐటెమ్స్ అనేవైతే చాలా ఉన్నాయి కదా! పసుపు, పాలమీగడ, తేనె, శనగపిండి ఇలాంటివి ఇంకా చాలా మంచివి మంచివి ఉన్నాయి కదా! అందరికీ కూడా చాలా వరకు తెలుసు. సో, ఇవి ఓపికగా కొంచెం టైం తీసుకొని ఓపికగా వీటితో మన ఫేస్‌కనేది ఫేస్ ప్యాక్ అయినా కానీ 2 డేస్‌కొకసారి రెగ్యులర్‌గా కొంచెం రాసుకొని ఫేస్ వాష్ చేసుకున్నా కానీ మనకి గ్లో అనేది వస్తూ ఉంటుందనమాట. ట్రై చేయండి. ఎప్పుడు కూడా అందరూ కూడా నేచురల్ పద్ధతినైతే మట్టికి పాటించండి. ఇది మనకందరికీ కూడా మంచిది. ఎందుకంటే చెప్తున్నాను మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్తవి ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. వాళ్ళ మార్కెట్ కోసం. సో, మనమే మన ఫేస్‌కైనా, మన బాడీకైనా, హెల్త్ కోసమైనా జాగ్రత్త అనేది పడాలి. సో, కొంచెం ఓపికగా అవి రెడీ చేసుకోవడము కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఎ వాళ్ళకి చేసుకోవాలంటే కొంచెం కేర్‌లెస్ అనేదొచ్చేస్తుంది. సో, ఆ 2 విషయాల్ని మనం పక్కన పెడితే మట్టికి మన ఫేస్‌కి సంబంధించి, మన హెల్త్‌కి సంబంధించి మనం కేర్ తీసుకుంటే మట్టికి నిజంగా మనకే ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మన చేతులతో మనం తయారు చేసుకొని మన ఫేస్‌కి మన కేర్ మనం తీసుకుంటే చాలా బావుంటుంది. ఇంకొకటేంటి అంటే చాలామంది కాఫీలనేవి తాగుతూ ఉంటారు గదా! రెగ్యులర్‌గా కూడా తాగుతూ ఉంటారు. చాలామంది రోజుకి చాలా సార్లు తాగేస్తూ ఉంటారు గదా! ఈ కాఫీ అనేది ఎక్కువ సార్లు తాగే కన్నా ఒక్కసారైనా మన ఫేస్‌కి అప్లై చేస్తే చాలా మంచిదనమాట. అదెలాగో కూడా చెప్తాను. కాఫీ అనేది ఆహ్, డైలీ వన్స్ అయితే ఓకే. కానీ ఎక్కువగా తాగడం అనేది హెల్త్‌కయితే మంచిది కాదు. కానీ ఫేస్‌కయితే మట్టికి ఈ కాఫీ పొడి, పాలు, పాలు మీగడైనా పర్లేదు, కొంచెం పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా, ఏ పాలైనా పర్లేదు. కొంచెం పంచదార, తేనె అనేది వేసేసి మనం ప్యాక్‌లాగా వేసేసుకొని అన్ని మినిట్స్ తర్వాత మనం కొంచెం ఎప్పుడూ కూడా ఆహ్, ప్యాక్ వేసేసిన తర్వాత ఏదో వేసేసాం కదా! కడిగేసాం అని కాకుండా దానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఎండిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేది చిన్న ట్యాప్‌లా చేసేసి చేతికి వాటర్ అనేది పెట్టేసి ట్యాప్‌లా
ఫేస్ మీద ప్రెషర్ పెడుతూ ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి తెలుసు కదా! ప్రెషర్ పెడుతూ దాన్ని అలా ఆ ప్యాక్‌ననేది రిమూవ్ చేస్తూ ఉంటే అప్పుడనేది గ్లో అనేది మనకొస్తుంది. ఏ ప్యాక్ అయినా గాని మార్కెట్‌లో వేసుకున్నా గాని, మార్కెట్‌లో వాడుతున్నవైనా గాని, బ్యూటీ పార్లర్‌కి వెళ్ళేటప్పుడైనా గాని, మన ఇంట్లో మనం చేసుకునేటప్పుడైనా గాని, ఏదైనా ప్యాక్ వేస్తే అనేది గ్లో అనేది రాదండి. ఇదైతే ఆ ప్యాక్ వల్ల ఏంటి అంటే ఒక 50% కానీ 90% గ్లో అనేది రావాలి అంటే మటికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత, ఏ ప్యాక్ వేసిన తర్వాత అయినా గాని, మనం రిమూవ్ చేసే ముందు మనం ఏదైతే ఫేస్ మీద ప్రెషర్ పెట్టి మనం రిమూవ్ చేస్తామో అప్పుడు దాని వల్లే మనకి గ్లో అనేది వస్తుంది. సో, ఎవరు మాత్రం తప్పకుండా ఇది మట్టికి మర్చిపోకండి. ఏదో ప్యాక్ వేసాం కదా! కడిగేసామని కాకుండా ప్రెషర్ పెట్టి బాగా రిమూవ్ చేయండి ఆ ప్యాక్‌ననేది. అప్పుడు గ్లో అనేది వస్తుంది. అండ్ మరీ అంత ప్రెషర్ అయితే పెట్టకండి. ఫేస్‌కి ఎంతవరకైతే ఫేస్ మసాజ్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే అంత ప్రెషర్ పెట్టాల్సిన పనైతే ఉండదు. కానీ మన ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకోవడమే కొంచెం ఇదే అనుకుంటాం కదా! అదే టైము పెట్టేస్తున్నాము అనుకుంటాం కదా! అలాంటప్పుడు వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు కొంచెం ఆ తర్వాత రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి రిమూవ్ చేస్తే బావుంటుంది. లేదు ఫేస్ మసాజ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకుంటే మట్టికి అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫేస్ మసాజ్ చేసేటప్పుడు ప్రెషర్ పెడితే మటికి సరిపోతుంది. అది కూడా ఫేస్ సెన్సిటివ్ కాబట్టి చూసుకొనైతే చేయండి. అయితే ఇప్పుడు కాఫీకి నేను చెప్తున్నాను కాబట్టి, కాఫీ పొడి యూజ్ చేసేటప్పుడు ఫేస్ ప్యాక్ వేస్తే దానివల్ల ఏంటంటే మన ఫేస్ మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయి కదా! అది ఈజీగా అనేది రిమూవ్ అవుతుంది. మనకి వెంటనే తెలుస్తుంది కూడా. రిమూవ్ అయినట్టు అయితే మటికి తెలిసిపోతుందనమాట. వేరే ఏ ప్యాక్ ఏసినా తెలియకపోవచ్చు గానీ, ఈ కాఫీ పొడి యూజ్ చేసి వేసుకున్న ప్యాక్ అయితే మట్టికి మనకి తెలిసిపోతుందనమాట. అండ్ ఫేస్ కూడా చాలా క్లీన్‌గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది. అండ్ పసుపు కోసం కూడా చెప్పాను కదా! పసుపు, పాలమీగడ, శనగపిండి, తేనె కలుపుకొని మనం ప్యాక్‌లా వేసుకున్నా గానీ చాలా గ్లో అనేది వస్తుందనమాట. ఈ కాఫీ పొడితో ప్యాక్ అనేది వేసుకుంటే క్లీన్‌గా ఎలా అయితే కనిపిస్తుందో, ఈ పసుపుతో అనేది వేసుకుంటే మట్టికి ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. ఒకసారి అంటే చాయ్ పసుపు అయితే మటికి ఇంకా బాగా మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుందనమాట. సో, ట్రై చేయండి ఇది కూడాన. ఇలాంటి మంచి మంచి ఆహ్, నేచురల్‌గా పద్ధతులైతే చాలా ఉన్నాయి. మన ఇళ్లల్లో ఉన్న వాటితోనే మనం చాలా చేసుకోవచ్చు. సో, ఎప్పుడు కూడా ఇన్‌స్టంట్ గ్లో కోసం ఇన్‌స్టంట్ పద్ధతులని పాటిస్తూ కాకుండా ఇలాంటి కొన్ని మంచి పద్ధతులను కూడా యూజ్ చేస్తే మన ఫేస్‌కి, మన బాడీ, మన హెల్త్‌కి అనేది చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ యూజ్‌ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్